ఒకసారి ఒక సైంటిస్ట్ ఒక పిల్లి మీద ప్రయోగం చేయాలని దానికి జంప్ చేయడం నేర్పించాడు. శాస్త్రవేత్త జంప్ అని చెప్పగానే పిల్లి దూకేస్తుంది. ప్రయోగం మొదటి రోజు పిల్లికి 4 కాళ్లుంటాయి కదా. మొదటిగా ఒక కాలు విరిచేసి జంప్ అని అరిచాడు. పిల్లి దూకింది, కానీ దూరం చాలా తక్కువ. తర్వాత రోజు రెండో కాలు విరిచేశాడు. మళ్లీ జంప్ అని అరిచాడు. ఇప్పుడు పిల్లి ఇంకా తక్కువ దూరం దూకింది. మూడవ రోజు మూడో కాలు విరిచాడు. ఈసారి మరింత తక్కువ దూరం దూకింది. ఇక పిల్లికి ఒక్క కాలు మాత్రమే మిగిలింది. ఆ తర్వాత రోజు పిల్లికి ఉన్న ఆ ఒక్క కాలు కూడా విరిచేశాడు. ఇప్పుడు శాస్త్రవేత్త జంప్ అని ఎన్నిసార్లు అరిచినా పిల్లి కదల్లేదు. ఒక్క అడుగు కూడా వెయ్యలేదు. శాస్త్రవేత్త వెంటనే తన నోట్బుక్ తీసుకుని పిల్లికి ఒక కాలు విరిచినప్పుడు కొంచెం చెవిటిది అయింది. రెండో కాలు విరిచినప్పుడు ఇంకొంచెం చెవిటిది అయింది. ఇక మూడో కాలు విరిచినప్పుడు మరింత చెవిటిది అయింది. ఆ తర్వాత 4 కాలు విరిచిన తర్వాత అది పూర్తిగా చెవిటిది అయిపోయింది. ఎంత అరిచినా అది కదల్లేదు అని వ్రాసుకున్నాడు. ఏంటి, ఈ కథ వినగానే మీకు నవ్వొస్తుంది కదా. మన జీవితాల్లో కూడా ఇలా ఎన్నోసార్లు జరుగుతుంది. ఉదాహరణకి, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ స్నేహితుడు ఇంకో కారణంతో దూరమైతే అప్పుడు మీరు నా కష్ట సమయంలో నా ఫ్రెండ్ నాకు సహాయం చేయలేదని అనుకుంటారు. కానీ నిజానికి అతనికి ఇంకొక కారణం ఉండొచ్చు. అందుకే ఎప్పుడూ సమస్యల వెనుక నిజమైన కారణాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఏంటి, నిజమే కదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.